పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పరమ పావనమైన శ్రీ సుందరకాండ పారాయణ ఫలాల్ని మనం ఇతర శాస్త్ర గ్రంథముల ఆధారంగా కూడా చెప్పుకుంటున్నాం. ఒక గ్రంథం పఠించడం ఎంత పుణ్యమో దాని యొక్క మహిమని తెలుసుకోవడం కూడా ఒక గొప్ప పుణ్య విశేషంగా మనకు శాస్త్రం చెప్తున్నది. అందుకే ఇక్కడ సుందరకాండ యొక్క మహిమని చెప్పుకోవడం కూడా మహిమాన్వితమే. ఇందులో ప్రధానంగా అనేకమైన ఫలాలను చెప్తున్నారు. మనం వినబోతున్న సుందరకాండ వినేవారందరికీ కూడా ఇటువంటి సత్ఫలితాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది. కనుకనే మనకు నిత్యం ఈ టీవీ మాధ్యమం ద్వారా ప్రాతకాలంలో చక్కగా ఈ సుందరకాండని శ్రవణం చేస్తూ తద్వారా సీతారామాంజనేయ తత్వంతో మనస్సు అనుసంధానం చేసుకునే ఒక సాధన కొన్ని రోజుల పాటు మనకి రామానుగ్రహం వల్ల దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ వినడం మాత్రం చేతనే అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నదని సాక్షాత్ శివుడు పార్వతీదేవికి ఉమా సంహితలో చెప్తున్నటువంటి గొప్ప విషయములు మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో అలముకున్నటువంటి అశాంతి కానీ, అదేవిధంగా అతివృష్టి అనావృష్టిత్యా దోషములు కానీ ఇవన్నీ తొలగి మంచి సువృష్టి లభించి చక్కని సస్యములు సంపద ఇత్యాదులు లభిస్తూ సౌమనస్య వాతావరణం ఏర్పడి విభిన్న మతాల మధ్య కులాల మధ్య ఒక ఆత్మీయమైన ప్రేమ వాతావరణం ఏర్పడి భారతదేశం రామరాజ్యంలా సనాతన ధర్మంతో వర్ధిల్లాలి అని ఉద్దేశంతో మనం ఈ సుందరకాండని మనం ఇక్కడ చెప్పుకుందాం. దేశ క్షేమం కోసం దీన్ని వినియోగిద్దాం. ఈ పరమ పావనమైన సుందరకాండని యథాశక్తి యావజ్జీవం పఠిస్తే యథాశక్తి పఠిత్వాతు యావజ్జీవం నరోత్తమః ఐహికంతు సుఖం ప్రాప్య మోక్షమీయాత్ పరత్రచ. యథాశక్తి అని ఒక మాట ఉన్నది ఇక్కడ. యథాశక్తి దీన్ని పఠించాలి. యావజ్జీవం మొత్తం జీవితం ఉన్నంతకాలం వాళ్ళకి. అలాంటప్పుడు ఫలితం ఏంటంటే ఇహలోకంలో అన్ని సుఖాలు లభిస్తాయి, తర్వాత మోక్షం లభిస్తున్నది. ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. ఏ సుందరకాండ పారాయణ చేయాలి? ఇది పెద్ద ప్రశ్న. వాల్మీకి రామాయణంలోదా ఇతరములా అంటే పురాణముల్లో ఉన్నటువంటి అంటే ఋషులు రచించినటువంటి రామాయణాల్లో ఏ సుందరకాండ అయినా కూడా ఇంతే ఫలితం. అధ్యాత్మ రామాయణంలో సుందరకాండకి ఫలితం ఉన్నది, ఆనంద రామాయణంలో సుందరకాండకి ఫలితం ఉన్నది. ప్రతి సుందరకాండకి విశేషం ఉన్నది. అయితే ఋషి ప్రోక్తమై ఉండాలి. అయితే వాల్మీకి రచించిన సుందరకాండకి అత్యంత ప్రాధాన్యం మనకు కనిపిస్తున్నది. అందుకే వాల్మీకి రామాయణ అంతర్గతమైన సుందరకాండనే మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాలి. మనకి ఆయా దేశ భాషల అనువాదాల్లో కూడా రామాయణం లభిస్తుంది. సుందరకాండ కూడా మనకి మన భాషలో తెలుగు భాషలో అనువాదం లభిస్తుంది. అది పఠిస్తే ఫలితం రాదా అంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే కథ అనుసంధానం జరుగుతుంది కనుక ఆ కథాఘట్టముల్ని మనం మనస్సుతో అనుసంధానం చేసుకుని సీతారామాంజనేయుల్ని మనస్సులో భావన చేసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. కనుక దేశ భాషల్లో పఠించినా ఫలితం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. అయినప్పటికీ సంస్కృత మూల గ్రంథం పఠించినప్పుడు దాని శక్తి వేరు. మొన్న మధ్య ఎవరో అన్నారు, ఏమండి మీరు లలితా శాస్త్రాలు చదువుతారు, విష్ణు శాస్త్రాలు చదువుతారు, మీ గ్రంథాలు ఎవరికి అర్థం కావు, అదే మనమైతే మిగిలిన భాషల్లోకి అనువదించుకుని ఆ గ్రంథాలను మేము చదువుకుంటాం అని. అయితే మనవి కూడా అనువాదాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. అది వాళ్ళకే కాదు, ప్రతి వాళ్ళకి అనువాదాలు ఉన్నాయి. అయితే అర్థం కాకపోయినప్పటికీ కూడా సంస్కృత భాషలో ఉన్న మూల గ్రంథానికి శక్తి ఉంటుంది తెలుసుకోండి. ఎందుకంటే సంస్కృతం మంత్ర భాష. అది మనకు అర్థం చేయడం కోసం పుట్టలేదు, మనల్ని తరింపజేయడం కోసం పుట్టింది. ఎందుకంటే మనం మందు పుచ్చుకునేటప్పుడు మందు మనకు అర్థం కానక్కర్లేదు, దాన్ని మనం పద్ధతిగా పుచ్చుకుంటే చాలు బాగుపడతాం. అంతేగాని మందు నాకు అర్థం కావాలి, అందులో ఏం కలిపారు, ఎలా కలిపారు అన్నీ తెలుసుకోవాలి, ఆ డాక్టర్ గారి సర్టిఫికేట్ ఏంటో తెలుసుకోవాలంటే జీవితంలో రోగం తగ్గదు మనకి. ఎలాగైతే మందు మనకు అర్థం కాకపోయినా పుచ్చుకుని రోగాలను పోగొట్టుకుంటున్నామో అదేవిధంగా శ్లోకాలు పఠించినంత మాత్రమే తప్పకుండా అవి అనుగ్రహిస్తాయి. ఇలాంటి శ్లోక సాహిత్యం, ఇలాంటి మంత్ర సాహిత్యం అదృష్టవశాత్తు హిందూ ధర్మంలో తప్ప ఇంకెక్కడా కనబడదు. ఇది మనం చేసుకున్న అదృష్టం. అందుకే సుందరకాండలో శ్లోకముల్లోనే మంత్రశక్తి దాగి ఉంది. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మన సమాధానం చెప్పలేక ఏమిటండి మనకి ఇలా ఉన్నాయని అంటాం. సమాధానం చెప్పలేమో కానీ సమాధానం లేక కాదు, ఉంది. అది తెలుసుకోవాలి. మన సంస్కృత మంత్ర భాషలో బీజాక్షరాలు నిక్షిప్తమై ఉంటాయి. అవి మనకు తెలియకుండానే అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి. అందుకే ఆ శ్లోకములు చదివి మన అర్థం చెప్తున్నాం. అర్థం
చెప్పిన పండితులు ఉన్నారు కనుక అర్థం తెలుస్తుంది, అర్థం సమస్య కాదు. అయినప్పటికీ అర్థంతో సహా మన మూల శ్లోకాలు పఠించడం శ్రేష్టము, ఇది తెలుసుకోవాలి. ఒకవేళ పఠించలేకపోతే అనువాదం చదువుకోవచ్చు, లేదా పఠించగలిగే వాళ్ళ ద్వారా పఠింపజేసి వినవచ్చు. ఎలాగోలా శబ్దం అన్నా విన్నా కూడా దానికి శక్తి ఉంది, తెలుసుకోవాలి. ఇది కేవలం సుందరకాండకే కాదు, మొత్తం మన ఋషులు అందించిన సనాతన ధర్మంలో ఉన్న అనేక రకాల మంత్రవాంగ్మయంలో ఉన్నది. మనది ఏదో ఒక రకమైన పంట కలిగినటువంటి దేశం కాదు, అనేక రకాల పంటలతో పుష్టి కలిగినటువంటి దేశం మనది. ఆ పంటలు ఏమిటంటే ఈ అనుష్ఠానపు పంటలు మనకున్నాయి. అందుకే అనేక పారాయణ గ్రంథాలు, అనేక ఉత్కృష్ట గ్రంథాలు. మొన్నటి దాకా లలితోపాఖ్యానం చెప్పుకున్నాం, అంతకుముందు శివకర్ణామృతం అన్నాం, అంతకుముందు లలితా సహస్రనామాలు అన్నాం, అంతకుముందు నారాయణీయం అన్నాం, అంతకుముందు ఆదిత్య వైభవం చెప్పుకున్నాం. ఇలా దేనికదే ఒక అద్భుతమైనటువంటి ఉపాసనా విషయంలో మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎంత సమృద్ధి కలిగినటువంటి సంపద మనకుందో తెలుసుకోండి. ఇలాంటి సమృద్ధి కలిగిన సంపద కలిగిన భారతీయ హైందవ ధర్మంలో పుట్టడం అదృష్టం, దానిలో బ్రతకడం మరీ అదృష్టం, ఆ ధర్మంతోనే ముట్టి చెందడం ఇంకా ఇంకా అదృష్టం. ఆ అదృష్టాన్ని స్మరించుకుంటూ ఇప్పుడు సుందరకాండ యొక్క విశిష్టాన్ని శివుడు చెప్తున్న వాటిని మరికొన్ని తెలుసుకుందాం. అనావృష్ట్యాం ప్రవృత్తాయాం అవగ్రహ నివృత్తయే పఠేచ్చ సుందరం కాండం సువృష్టిశ్చ తతో భవేత్. ఎప్పుడైనా అనావృష్టి ఏర్పడినట్లయితే, అదేవిధంగా గ్రహదోషాలు కానీ ఏర్పడినట్లయితే సుందరకాండని పఠించితే గ్రహదోషాలు తొలగుతాయి, సువృష్టిశ్చ మంచి వర్షం కలుగుతున్నది. కిం బహుక్తేన విధినా సర్వాభీష్టప్రదాయకం నాతోన్యో విద్యతే లోకే ఇహాముత్ర ఫలప్రదం. ఇహపరాలు ఇచ్చేటువంటి దివ్యమైన గ్రంథం సుమా ఇది అని ఇక్కడి వరకు మనం వీటి అంశముల్ని ఉమాసంహిత ఆధారంగా చెప్పుకున్నాం. ఇప్పుడు సుందరకాండ పారాయణ క్రమంలో ఏ విధంగా ధ్యానాదులు చేయాలో చెప్తున్నారు. సుందరకాండని 3 ప్రధాన దేవతలతో ఆరాధన చేయాలి. అది ఒకటి రామచంద్రమూర్తి, రెండవది సీతమ్మ, మూడవది ఆంజనేయ స్వామి. వీరు ముగ్గురికి కూడా సంబంధించిన ధ్యాన శ్లోకములు ఉన్నాయి. ఇందులో రాముణ్ణి ఎలా ధ్యానించాలి, ఒక్కొక్క కాండంలో రాముణ్ణి ఒక్కొక్క రకంగా ధ్యానించాలట. ఆ కాండం చదివేటప్పుడు ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని ధ్యానించేయాలి. ఆ కాండమంతా రామచంద్రుడు ఆ స్వరూపంతో అధిష్ఠించి ఉంటాడు. ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ కాండని పారాయణం చేయాలి. అదేవిధంగా సుందరకాండ పారాయణ చేసేటప్పుడు ఎటువంటి రాముణ్ణి ధ్యానించాలో చెప్తున్నారు ఇక్కడ శాస్త్రంలో. చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండ ఉత్తమే. సుందరకాండ పారాయణ సమయంలో హనుమంతుడి చేత సేవింపబడుతున్న రామచంద్రమూర్తిని ధ్యానించాలి. అతను ఎలా ఉన్నాడంటే చంద్రబింబ సమాకారం, చంద్రబింబం వలె చల్లగా ఆహ్లాదంగా ప్రసన్నంగా ఉన్నటువంటి వాడు. వాంఛితార్థ ప్రదాయకం, వాంఛితమైన అన్ని కోరికల్ని తీర్చగలిగేటువంటి స్వభావంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ధ్యానించాలి. దీనికి సంబంధించి ఆ రామమంత్రం వాల్మీకి ఋషిగా చెప్పబడుతున్నటువంటిది రామమంత్రాన్ని దీనికి మనం అనుసంధానం చేసుకోవచ్చు. రామమంత్రములు ప్రధానంగా 2 మనం తీసుకోవచ్చు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రాన్ని పారాయణకు పూర్వము, పారాయణ తర్వాత ప్రతిరోజు కూడా మనం రోజు కొన్ని సర్గలు చదివినా ఆ సర్గలకు పూర్వము, సర్గల తర్వాత మనం చెయ్యగలిగినంత జపం చేసుకోవచ్చు. దీన్ని 24 నుంచి 108 సంఖ్య వరకు చేసుకోవచ్చు. వీలైతే 1000 కూడా చేసుకోవచ్చు. మొత్తానికి దీనిని సంపుటీకరణంగా మనం భావించుకోవచ్చు ఆపదామహర్తారం శ్లోకంతో. అదేవిధంగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇవి వినడానికి శ్లోకాల్లో కనబడ్డా ఈ 2 శ్లోకాలు మహామంత్రాలు, రాముడికి సంబంధించిన మహామంత్రాలు. వీటి విశేషాలు చాలా ఉన్నాయి. సందర్భవశాత్తు కుదిరితే చెప్పుకుందాం వాటి యొక్క అర్థాలు. ఆ విధంగా ఇక్కడ ఆ దివ్యమైనటువంటి రామమంత్రాన్ని అనుసంధానం చేసుకుని రాముణ్ణి ధ్యానం చేసి అటు తర్వాత దీన్ని పారాయణ చేసుకునే విధానం ఒకటి ఉన్నది. అదేవిధంగా హనుమత్ పక్షంలో దీన్ని పారాయణ చేయవలసిన విధానం ఉన్నది. ఇక్కడ మనం పారాయణ చేసేటప్పుడు హనుమంతుణ్ణే దేవతగా చెప్తాం. దీనికి సుందరకాండ పారాయణ మహామంత్రస్య వాల్మీకి ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ రామదూత హనుమాన్ శ్రీమద్ ఆంజనేయో దేవత. ఆంజనేయుడు దేవతగా చెప్పేటప్పుడు వాల్మీకి ఋషిగా చెప్పుకుని దీన్ని పారాయణ చేసుకోవాలి. ఇక్కడ హనుమంతుడిని ధ్యానించవలసిన విధానం ఎలాగుంటుంది అంటే, ముందుగా మనం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ చదువుకుని శ్రీ రామదూతాయ కపయే సముద్ర తారకాయ వాతాత్మజాయ నమః అని మనం అనుకొని ఆ మంత్రంతో దీన్ని పారాయణ చేసుకోవచ్చు. లేదా హనుమంతుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకాన్ని పఠనం చేసుకోవచ్చు. మొత్తానికి హనుమంతుడిని ప్రధానంగా చెప్పుకుని దీన్ని పారాయణ చేసే విధానం ఒకటి. మూడవది సీతాదేవిని ప్రధానంగా చేసి పారాయణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మనం హనుమంతుడిని రాముడిని చేసి కూడా ఇది చేయవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి కాదు, 3 చేసి చేయడం ఇంకా మంచిది. కనుక సీతాదేవిని ఇందులో ప్రధానంగా ఆరాధించాలి. మొత్తం రామాయణం అంతా సీతారామ మయమైనప్పటికీ కూడా సుందరకాండలో మాత్రం మనం సీతను ప్రత్యేకంగా ఉపాసించడం కనిపిస్తున్నది. సుందరకాండకి శక్తి సీతగా కనబడుతుంది.
అసలు రామాయణమే సీతామయం ఏ విధంగానో మనం గతంలో చెప్పుకున్నాం. ముఖ్యంగా సుందరకాండలో సీత ఒక పరాశక్తిగా దర్శనమిస్తుంది. రామాయణం చదవడం చేతనవ్వాలే కానీ సీత కేవలం దుఃఖిస్తూ కూర్చున్న మామూలు స్త్రీలా ఉండదు. ఆమెకు మహాశక్తిగా గోచరిస్తుంది రామాయణంలో. అది చూడగలిగే కన్ను మనకు ఉండాలి. అందుకు రామాయణం అంతా కూడా సీతామయం. సుందరకాండ అంతా కూడా ఆ తల్లి యొక్క మహాశక్తి మనకు గోచరిస్తుంది కనుకనే సుందరకాండకి అమ్మనే ప్రధాన దేవతగా చెప్పి ఆరాధించే విధానం ఉన్నది. ఆ విధానంలో ఈ తల్లిని ఎలా ధ్యానించాలో కూడా శాస్త్రం చెప్తున్నది. ఆ విషయంలో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.